హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాము. చాలా టేస్టీగా, సింపుల్గా, మంచి గ్రేవీతో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి ఎలా చేద్దామో చూడండి. వీడియో పూర్తి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా బాగా సింపుల్గా చేసుకోవచ్చు. రైస్ ఇలా పొడి పొడిగా, ముక్క సాఫ్ట్గా, సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కేజీ చికెన్ నీట్గా వాష్ చేసుకొని, తర్వాత ఒక 2 స్పూన్ల ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, సరిపడా కారం, వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా 1 స్పూన్, తర్వాత బిర్యానీ మసాలా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకి అంటేటట్లుగా నీట్గా కలుపుకోవాలి. ఇలా మనం బాగా కలుపుకుంటే మనం ముక్కల్లోకి ఉప్పు కారం అనేది దిగుతాయి అన్నమాట. తర్వాత ఒక 2 చెక్క, రాతి పువ్వ, నల్ల యాలక్క, 2 మరాఠీ మొగ్గ, ఒక 5-6 లవంగాలు, 6 యాలకులు, బిర్యానీ ఆకు 2, తర్వాత జాపత్రి స్టారు ఒక 2, తర్వాత సాజీరా. ఇలా మొత్తం వేసుకొని ఒకసారిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ 1 కప్పు వేసుకొని మొత్తం మరొకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కంపల్సరీ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 1 కప్పు పుదీనా, 1 కప్పు చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక 2 నిమ్మకాయల రసం వేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను గట్టి పెరుగు 1 కప్పు నిండా తీసుకున్నాను. మనకి పెరుగు బాగా పడితే మంచి గ్రేవీ వస్తుందన్నమాట. కొంచెం మీ గ్రేవీకి సరిపడా పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత మనం పెరుగు ఎక్కడా కనిపించుకోకుండా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని మనం వేడి ఆయిల్ ఇలా ముక్కల మీద పోసుకుంటే మనకి ముక్క అనేది సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం మొత్తం వేడి ఆయిల్ని ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనము బిర్యానీకి రైస్కి ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని వాటర్ తగినన్ని తీసుకొని హోమ్ మసాలాస్ వేసుకొని, తర్వాత పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం పేస్ట్ వేసుకొని, సాల్ట్ ఒక 2 స్పూన్లు వేసుకొని మనం ఒక ప్లేట్ పెట్టి బాగా మరిగించుకోవాలి. మనం సాల్ట్ ఇప్పుడే బిర్యానీలో మనం సాల్ట్ తక్కువైతే ఎక్కడ అడ్జస్ట్ చేసుకోలేము, కాబట్టి మనం వాటర్లోనే కొంచెం ఉప్పు సరిపడా వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే తర్వాత మనం నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి. మనకి ఆ మసాలాలు బాగా మరిగితేనే వాటర్ అనేది ఘాటుగా బాగుంటాయి అన్నమాట. తర్వాత మనము కడిగి పెట్టుకున్న రైస్ వేసుకొని ఇలా పలుకులు ఒక 70% ఉడికిన తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి డైరెక్ట్గా 70% కుక్ అయిన రైస్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఉడికించిన రైస్ వాటర్ ఉంటాయి కదా, అవి ఒక 2 కప్స్ దాకా వాటర్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అదే మనం రైస్ వాటర్లోనే కొంచెం లైట్గా మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ లేదు వాడుకోకుండా మనం ఇలా న్యాచురల్గా పసుపును కలుపుకొని ఫుడ్ కలర్ లాగా వేసుకోవాలి. తర్వాత
పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత నెయ్యి ఒక 2 స్పూన్లు, తర్వాత గరం మసాలా వేసేసి మొత్తం నీట్గా మనం ఎక్కడ గాలి అనేది బయటికి రాకుండా నీట్గా దమ్ పెట్టి దానిపైన బరువు ఒక 2 బరువు పెట్టేసి స్టోన్లో అలాంటిది బరువు పెట్టేసి మనం మంట హై ఫ్లేమ్లో 20 మినిట్స్, లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పెట్టేసి బాగా దమ్ము పెట్టాలి. పెట్టిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసిన 5 మినిట్స్ తర్వాత బిర్యానీ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇలా పీసెస్ సాఫ్ట్గా, రైస్ చూడండి చాలా పొడి పొడిగా చాలా క్లియర్గా ఉంది. మనం ఫుడ్ కలర్ లాగా మనం పసుపు వాటర్ వేసుకున్నాం కదా, చూడు అక్కడక్కడ కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా ఒక్కసారి చాలా సింపుల్గా బిర్యానీ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.